వర్షాకాలానికి ముందే ప్రాజెక్టుల యొక్క గేట్ల పనితీరుతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన పనులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏవైనా మరమ్మతులు తలెత్తుతాయని అధికారులు భావిస్తే మాత్రం సంబంధిత పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఆ మేరకు నిధులను రాబట్టి వర్షాకాలం లోపే ఆ ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు కానీ ఇతరత్ర పనులు కానీ చేపట్టాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 10వ గేటు నుంచి స్వల్ప స్థాయిలో నీరు లీకేజ్ అవుతుండడాన్ని పరిశీలిస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 12 గేట్లలో 11 గేట్లకు సంబంధించిన రబ్బర్ సీల్తో పాటు మరికొన్ని మరమ్మతుల పనులు చేపట్టాలని కూడా కాంట్రాక్టర్తో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టర్ ఏప్రిల్ నెలలోనే గేట్ల రబ్బర్ సీల్తో పాటు కొన్ని మరమ్మతుల పనులను కూడా ప్రారంభించారు. దాదాపుగా 1, 2, 3 గేట్లు మొత్తం 3 గేట్ల మరమ్మతులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన తర్వాత 4వ గేటు మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు రావడము, స్పిల్వే లెవెల్ అంటే 830 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉండడంతో మొత్తం మిగిలిన 6 గేట్ల రబ్బర్ సీల్తో పాటు మిగిలిన మరమ్మతుల పనులు చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు పరిశీలిస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు నీటి మట్టము ఉంటుంది. స్పిల్వే లెవెల్ అంటే ప్రాజెక్టు యొక్క కట్టడము 830 అడుగుల వరకు ఉంటుంది. సో 830 అడుగుల వరకు నీరు నిల్వ ఉంటుంది. ఆ స్పిల్వే పై భాగంలోనే గేట్లు అమర్చడం జరుగుతుంది. సో 830 అడుగుల నుంచి 885 అడుగుల వరకు గేట్లను అమర్చడంతో మొత్తం 55 అడుగుల ఎత్తులో గేట్లను అమర్చడం జరుగుతుంది. సో మొత్తం 11 గేట్లలో 3 గేట్ల రబ్బర్ సీల్ మార్చి మిగిలిన 6 గేట్లకు సంబంధించి మరమ్మతుల పనులను చేపడుతున్న సమయంలో స్పిల్వే కంటే హైట్ లో ఈసారి ముందస్తుగా కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రావడము, ఆ నీరు రోజు రోజుకు నీటి నిల్వలు పెరుగుతుండడంతో స్పిల్వే కంటే ఎత్తులో నీరు నిల్వ ఉండడంతో గేట్లను ఎత్తి పనులు చేపట్టేందుకు సాధ్యం కాకపోవడంతో కాంట్రాక్టర్ కూడా రబ్బర్ సీల్ చేసే పనులకు చేయలేకపోయారు. దీంతో ఇదే సమాచారాన్ని కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్ కూడా తెలియపరిచాడు. అయితే అనుకోకుండా ఈసారి అకస్మాత్తుగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు ముందస్తుగా వరద నీరు రావడంతోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు సంబంధించిన రబ్బర్ సీల్ పనులను కొన్ని 6 గేట్లకు సంబంధించిన రబ్బర్ సీల్ పనులు చేపట్టలేకపోవడానికి పరిస్థితులు మాత్రం దారితీశాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 10వ నంబర్ గేటు నుంచి లీకేజీని పరిశీలిస్తే మాత్రం కేవలం ఆ రబ్బర్ సీల్ లేనందువలన కొంత నీరు కిందికి పారుతుంది తప్ప ఈ రబ్బర్ సీల్ లేకపోవడంతో ప్రాజెక్టుకు వచ్చే ముప్పు ఏమీ లేదని, కేవలం ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు ఎత్తే సమయంలో రబ్బర్ సీల్ అయితే అవసరంగా ఉంటుంది. అయితే ఈసారి ముందస్తుగా కురిసిన భారీ వర్షాలతో ఆ కాంట్రాక్టర్ గేట్లను ఎత్తి రిపేర్ చేసే పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతోనే 6 గేట్లకు సంబంధించిన రబ్బర్ సీల్ తో పాటు మిగిలిన పనులను చేపట్టలేకపోయారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలం డ్యామ్ సంబంధించి రివర్స్ లూయిస్ గేట్లకు సంబంధించి 2 గేట్లు ఉంటాయి. ఈ 2 రివర్స్ లూయిస్ గేట్ల ద్వారా శ్రీశైలం ఎగువ భాగంలో వచ్చే కొట్టుకొచ్చే సిల్ట్ని మొత్తం ఆ గేట్ల ద్వారా ప్రాజెక్టు బయటికి తరలించవచ్చు. ఈ 2 రివర్స్ లూయిస్ గేట్లకు సంబంధించి కూడా ఆ రివర్స్ లూయిస్ సంబంధించిన రబ్బర్ సీల్స్ కూడా పనులు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఏదేమైనప్పటికీ శ్రీశైలం డ్యామ్ వద్ద మాత్రం ఒక గేటు ద్వారా 1,10,000 క్యూసెక్ల వరద నీరు డిశ్చార్జ్ తోనే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మొత్తం 12 గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 12 గేట్లలో 11 గేట్లకు మాత్రమే కాంట్రాక్ట్ రబ్బర్ సీల్ తో పాటు మరికొన్ని పనులు చేపట్టేందుకు అధికారులు కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈసారి ముందస్తుగా కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పిలిపే కంటే ఎత్తులో నీరు రావడము, కొన్ని గేట్లకు మరమ్మతులు చేసేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే రబ్బర్ సీల్ తో పాటు మరికొన్ని పనులు చేపట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు సంబంధించి రబ్బర్ సీల్ లేకపోయినప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ముప్పు ఏమీ లేదని, అయితే భారీ స్థాయి లీకేజీ అనే ప్రచారం మాత్రం కేవలం దుష్ప్రచారం అని, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భారీగా
నీరు లీక్ అవుతుందా లేదా అనేది పరిశీలించి మాత్రమే ప్రాజెక్టుపై వాస్తవ సమాచారాన్ని ఫోకస్ చేయాలి తప్ప ఇలాంటి శ్రీశైలం కీలకమైనటువంటి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం తగదని కూడా ప్రాజెక్టు అధికారులు మీడియాకు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ ఈ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.